ఇక చేపల ఫ్రైకి ఇవి చేస్తున్నా. పులుసులో కొన్ని తీసిన, కొన్ని ఇవి తీసిన మధ్యలో. ఇక కొంచెం ఉల్లిగడ్డ పేస్ట్ వేసిన, కొంచెం అంతా జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ధనియాల పొడి ఒక చెంచా, కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా ఒక హాఫ్ చెంచా, ఒక చెంచా కారం పొడి, తగినంత ఉప్పు, ఒక చెంచా నూనె. ఇవన్నీ మిక్సీ కలుపుకొని ప్రక్కకు పెట్టుకుందాం. ఇదిగో కొంచెం అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. ఇందాక చూపించాలి కదా, ఇప్పుడు చూపిస్తున్నా. ఇది మొత్తం కలిపి ఇగో నేను చేపల ఫ్రైకి ఇగో ఇట్లాంటిది ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నా. ఇగో 2-3 చెంచాలు ఆయిల్ పోసుకుంటున్నా. రెండు చెంచాలు పోసుకున్న ఆయిల్, ఎందుకంటే మనకు ఫ్రై చేసేటప్పుడు కొంచెం అంతా అట్లా మునగాలి కదా, అందుకని. వేడెక్కింది కదా, ఇగో ఇది కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా తీసుకోవాలి. ఇవన్నీ వేసుకోవాలి. చూడండి, ఇవి కొద్దిగా అంటే సిమ్లో పెట్టుకొని దూరగా ఎంచుకోవాలి. ఇవి చూడండి, చేపల ఫ్రై ఇవి ఇట్లా వేసుకుంటాం మేము. దీని మీద కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని పక్కన ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి. సూపర్గా ఉంటుంది. ఇక చాలా కమ్మగా మస్తు ఉంటుంది. ఇంక ఇట్లనే చేసుకుంటాం. ఇక అన్నీ ఇట్లనే చేస్తాయి. మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా ఫ్రెండ్స్? చెప్పండి. అన్నీ ఇట్లనే వేసేసుకున్నా. నేను 10 పీసులు ఫ్రై చేసుకున్నా మొత్తం. ఇది కూడా అట్లనే చేసుకోవాలి.